శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय। శరచంద్రికలు 3వ భాగం అనుగ్రహం। భక్తుడు: గురువు గారు, మేము బాబా అనుగ్రహాన్ని పొందేటప్పుడు మేము నిస్సహాయులం అనే భావన మాకు ఉండదు. కానీ అదే సమయంలో మా నిస్సహాయ స్థితి అనుభవం అవుతుంది. అసలు మనకు మొదట అనుభవం అయ్యేది బాబా అనుగ్రహమా లేక నిస్సహాయ స్థితా? గురువుగారు: ముందుగా అనుభవం అయ్యేది మీ నిస్సహాయ స్థితి, ఆ తర్వాతే బాబా అనుగ్రహం. మీకు సహాయం అందినప్పుడు అది బాబా ప్రసాదించినదని మీకు తెలుస్తుంది. ఈ ప్రక్రియ అంతా అనుగ్రహమే. అనుగ్రహం అంటే ఒక పదార్థమో వస్తువో కాదు, మీకు రక్షణను, ఆనందాన్ని ఇచ్చి సహాయం అందించే తీరును, ఆ మొత్తం క్రమాన్ని అనుగ్రహం అంటారు. భక్తుడు: బాబా అనుగ్రహం వలన మనం సహాయం పొందినప్పుడు బాబానే మనకు సహాయపడ్డారని మనకెలా తెలుస్తుంది? గురువుగారు: బాబా ఆ విషయం మీకు స్పష్టంగా తెలిసేటట్లు చేస్తారు. అది బాబా పద్ధతి. ఆయన మీకు ఏదైనా ఇవ్వడమే కాదు, అది తామే ఇచ్చామని మీకు తెలిసేటట్లు చేస్తారు కూడా. బాబా ఇచ్చే అనుభవాలు ఎంతో స్పష్టంగాను, మీరు మరో రకంగా అనుకోవడానికి వీలు లేకుండానూ ఉంటాయి. ఈ దృష్ట్యా బాబా ఇచ్చే అనుభవాలు అద్వితీయమైనవి. మీరు బాబాను ఏదైనా అడిగినప్పుడు అది బాబానే ఇచ్చారు అనే విషయం మీకు ఎలాగోలా తెలుస్తుంది. ఎవరో ఒకతనికి ఒక ప్రమాదం జరుగుతుంది. కారు పల్టీలు కొట్టినప్పటికీ లోపల ఉన్న అతను ఎటువంటి దెబ్బలు తగలకుండా బయటపడతాడు. వెంటనే అతనికి ప్రక్కన పోతున్న వేరే కారు కనిపిస్తుంది. దాని మీద అతనికి బాబా ఫోటో కనిపిస్తుంది. నేను నీ వెనకనే ఉన్నాను, నేను నిన్ను రక్షించాను అని అభయమిస్తున్నట్లుగా. ప్రమాదం జరిగిన తర్వాత అతను చూసిన తొలి వాహనమది. ఆ కారు తన దారిన తాను వెళ్ళిపోయింది. కానీ ఇతను బాబా ఫోటోను చూశాడు. బాబా ఆ విషయం నీకు తెలిసేటట్లు చేస్తారు. ఈ విషయంలో ఆయన చాలా ఖచ్చితంగా ఉంటారు. భక్తుడు: గురువుగారు, బాబా కురిపించే అనుగ్రహాన్ని గ్రహించే సామర్థ్యాన్ని మేము పెంపొందించుకోవడం ఎలా? గురువుగారు: అది చాలా చిక్కు ప్రశ్న. మీరు అనుగ్రహాన్ని ఎలా పొందాలి అని అడిగితే, మీలో అనుగ్రహాన్ని గ్రహించే సామర్థ్యాన్ని పెంపొందించుకోమని చెప్పవచ్చు. అనుగ్రహాన్ని స్వీకరించే సామర్థ్యం ఎలా పెంచుకోవాలి అని అడిగితే, ముందు మీ అవసరం అంత గొప్పదిగా ఉండాలి. అప్పుడు అనుగ్రహం మిమ్మల్ని వెల్లువలా ముంచెత్తుతుంది. కాబట్టి అది అవసరం మీద ఆధారపడి ఉంటుంది. మన అవసరం ఏమిటి? మన లక్ష్యం ఏమిటి? మనకది నిజంగా అవసరమా? అది మనకు నిజంగా అవసరమైతే ఆ అవసరమే మనకు అనుగ్రహాన్ని పొందే సామర్థ్యాన్ని ఇస్తుంది. మీకు ఆకలేస్తే ఆహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మీకు దాహం వేస్తే నీళ్లు తాగడానికి సంసిద్ధత వస్తుంది. మీకు దాహం లేకపోతే నేను మీకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా మీరు వాటిని వద్దంటారు. మీకు దానిని స్వీకరించడానికి కావలసిన సంసిద్ధత, గ్రహించే శక్తి ఉండదు. అందువల్ల మన అవసరాన్ని బట్టి అనుగ్రహాన్ని పొందడానికి కావలసిన సంసిద్ధత వస్తుంది. అది వస్తే బాబా చెప్పినట్లు తీసుకువెళ్ళడానికి అక్కడ బండ్ల కొద్దీ అనుగ్రహం ఉంది. అనుగ్రహం ఎప్పుడూ సమృద్ధిగానే ఉంది. అది మిమ్మల్ని ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. మీకు స్వీకరించగలిగే సంసిద్ధత ఉంటే మీరు దానిని పొందవచ్చు. మీరు దానిని పొందడానికి గల మీ సామర్థ్యం మీ అవసరాన్ని అనుసరించి వస్తుంది. మీ అవసరం, సంసిద్ధత, అనుగ్రహాన్ని ఎలా పొందాలి, ఎలా అనుభూతి చెందాలి అనే ఈ విషయాలన్నిటినీ కలిపి చూడడానికి కాస్త అవగాహన, పరిజ్ఞానం అవసరం. దానిని మీకు అందించడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. భక్తుడు: గురువుగారు, సాక్షాత్కారం పొందడం కోసం
మనం చెయ్యగలిగింది ఏమిటి? గురువుగారు: ఇది తిరిగి అనుగ్రహాన్ని పొందడానికి మార్గం ఏమిటి అనే మౌలిక ప్రశ్నకే దారితీస్తుంది. దానికి సమాధానం ఏమిటంటే ఆ అవసరం ఉండడమే. మనకు ఆత్మ సాక్షాత్కారం కావాలని, ముక్తి కావాలని, మోక్షం కావాలని అనుకుంటాము. కానీ నిజంగా మనకది అవసరం లేదు. మనకు నిజంగా అవసరమైతే మనం దానిని పొందుతాము. అవసరమే మనం అనుగ్రహం పొందడానికి గల ఏకైక అర్హత. ఎందుకంటే అది అనుగ్రహం. అనుగ్రహం అనేది ఎప్పుడూ కూడా మన అవసరానికి అనుగుణంగా పనిచేస్తుంది. అలా కాకపోతే అది అనుగ్రహమే కాదు. మీకు అవసరం లేని దానిని మీ మీద రుద్దడం లాగా ఉంటుంది. మీకు అవసరం లేని దానిని బలవంతంగా ఇస్తే మీరు దానిని అనుగ్రహం అని అనరు. మీ అన్వేషణలో కనీసం ఈ స్థాయిలో ఇప్పటికైనా నేను పొందాలని ప్రయత్నిస్తున్నది నిజంగా నాకు అవసరమా? అలా కానప్పుడు నేను దేనికోసం ప్రయత్నిస్తున్నాను? నేను దేనికోసం ప్రయత్నిస్తున్నానో దానిని పొందనీయకుండా అడ్డుపడుతున్నది ఏమిటి? ఆత్మసాక్షాత్కారము, ముక్తి, నిర్వాణం లేదా మరేదైనా సరే వాటి పట్ల బుద్ధిపూర్వకంగా నేను రూపకల్పన చేసుకున్న సిద్ధాంతాలు, ఊహలు లేక భావనలు నాతో ఈ పనులన్నీ చేయిస్తున్నాయా? ఇలా తరిచి చూసుకోండి. నాకు ముక్తి కాకుండా మరేదైనా నిజమైన అవసరం ఉందా? ఉంటే గనక ముందు దానిని పొందాలనుకుంటే అందులో ఏమీ తప్పు లేదు. ఎందుకంటే మీకు నిజంగా ఏదైనా అవసరమైతే అనుగ్రహం అందకపోవడం అన్న సమస్యే లేదు. సద్గురువు అనుగ్రహం తప్ప వేరే మార్గం లేదు. అదొక్కటే దారి. మీరు చెయ్యగలిగింది ఏమీ లేదు. అసలు ప్రయత్నమే అవసరం లేదు అని నేను చెప్పను. నేను చెప్పేదేమిటంటే మొదట మీ ప్రయత్నం ద్వారా పరిపూర్ణత్వాన్ని, ఆనందాన్ని మీరు పొందగలిగితే ప్రయత్నం చేసి దానిని పొందండి. అది నాకు నచ్చుతుంది. మీ స్వయం కృషితో మీరు దానిని పొందలేనప్పుడు మీకు మీరుగా ప్రయత్నిస్తే దానిని పొందలేమని మీకు ఖచ్చితంగా తెలిసినప్పుడు అనుగ్రహం కోసం వేరొకరిని అడగడం తప్ప మీకు గత్యంతరం లేదు. కానీ మీరు అనుగ్రహాన్ని ఆశిస్తున్నప్పుడు మాత్రం నేను భిక్షగాడిలా ఉండాలి అనుకోవడం లేదు. నాకు నేను సహాయం చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో నేను ఆధారపడాలనుకోవడం లేదు అని అనుకోకండి. దానికి ముందే మీరు వేరొకరి దయాదాక్షిణ్యాల కోసం చూస్తున్నారు. ముందు దానిని ఒప్పుకోండి. లేదంటారా? మీకు మీరు సహాయం చేసుకోగలిగితే చేసుకోండి. అది నాకిష్టం కూడా. నేను మొదటగా మీకు మీరు సహాయం చేసుకోవడానికి ప్రాధాన్యతనిస్తాను. సద్గురు అనుగ్రహమా లేక మన ప్రయత్నమా? ఈ మీమాంసకు పరిష్కారాన్ని చూపగలిగిన అంశం కేవలం ఒకటి మాత్రమే ఉంది. అదే ప్రేమ. మీరు దేనినైనా ప్రేమించినప్పుడు మీకు స్వంత ఇష్టాయిష్టాలు, నచ్చడాలు, నచ్చకపోవడాలంటూ ఉండవు. మీరు అటువంటి ప్రేమను అనుభూతి చెందనంత వరకు ఇదంతా మీకు ఒక సిద్ధాంతంలాగా ఉంటుంది. మీరు ఎవరినైనా గాఢంగా ప్రేమించినప్పుడు మీ స్వంత ఇష్టాయిష్టాలను వదిలిపెట్టగలుగుతారు. ఇంతవరకు మనం మాట్లాడుకుంటున్న మానవ స్వభావంలోని సంక్లిష్టతలను అధిగమించడానికి గల ఏకైక పరిష్కారం ప్రేమ. హృదయంలో ప్రేమ జాగృతమై దానిని అనుభూతి చెందేవారికి వారిలోని ప్రతిబంధకాలను, వారి ఇష్టాయిష్టాలను, అసహాయతను, ఒప్పుకోలేని దౌర్బల్యాలను అధిగమించటం చాలా తేలిక. వారికి తమ అసక్తత అసహాయతగా అనుభవం కాదు. వారు తమకు సహాయం అందుతున్నట్లు భావిస్తారు. వారి అసక్తత ఒక దుర్గుణంలాగా వారికి అనిపించదు. ఒక పసిపాప విషయాన్ని ఉదాహరణగా తీసుకుందాం. ఒక పసిపిల్ల తనకు తాను సాయం చేసుకోలేదు. ఆ పసిపిల్ల కన్నా అశక్తులు ఇంకెవరైనా ఉంటారా? కానీ
ఆ పాపకు ఆ విషయం అర్థం కాదు, తెలుసుకోలేదు. కానీ ఆ ఆసక్తత వల్ల తానేమి ఇబ్బందేం పడదు. తనను కంటికి రెప్పలా కాపాడే తల్లిదండ్రుల ప్రేమను, సాయాన్ని మరింతగా అనుభవిస్తుంది. ఆనందంగా త్రుళ్ళుతూ ఆస్వాదిస్తుంది. మనము అలా కాగలగాలి. అప్పుడు మనం అనుకునే ఆసక్తత చింతించాల్సిన విషయం కాకుండా పోతుంది. చాలా అందమైన అంశంగా మారుతుంది. మనకు ప్రేమగా సహాయం చేసేవారు ఉన్నప్పుడు మన ఆసక్తత ప్రపంచంలో అన్నిటికన్నా అందంగా, ఆనందంగా ఉంటుంది. కాదంటారా? అలా కాదు. మీకు మీరు సాయం చేసుకోవాలనుకుంటే, అలా సాయం చేసుకోగలిగితే నేను చాలా సార్లు చెప్పినట్లుగా మంచిది. ముందు ఆ పని చెయ్యండి. భక్తుడు: మన అసహాయత కూడా అందమైన అనుభూతి కావడం అనేది సద్గురుని అనుగ్రహమే కదా? లేదా కొంతమందికి సహజంగానే అటువంటి స్వభావం ఉంటుందా? గురువుగారు: అది అనుగ్రహమే. కొంతమంది ఈ విషయాన్ని త్వరితగతిన తెలుసుకుంటారు లేదా అనుభవంలోనికి తెచ్చుకుంటారు. మిగతా వాళ్ళు కరుడుగట్టిన తమ పూర్వపు ఆలోచన ధోరణులు, అలవాట్ల పట్టు వలన దానికి అడ్డుపడతారు. ఈ ఆలోచన ధోరణులో గట్టిదనాన్ని కరిగించగలిగేది ప్రేమ. కానీ వాళ్ళు మాత్రం అది అలా కరగడానికి అంగీకరించరు. అసలు వాళ్ళు ప్రేమను ఏమాత్రం గుర్తించరు, దానిని అడ్డుకుంటారు. భక్తుడు: భగవాన్ రమణులతో భక్తుల అనుభవాలను గురించిన ఒక పుస్తకాన్ని చదివాను. అందులో అనుగ్రహం ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉన్నదని, సద్గురువు దానిని సరియైన దారికి మళ్ళిస్తారని ఉంది. గురువుగారు: ఈ రెండు విషయాల మధ్య వైరుధ్యమేమీ లేదు. అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంది. సద్గురువు దానిని ప్రత్యేకమైన పద్ధతిలో సదురు వ్యక్తికి అందేటట్లు చూస్తారు. కాబట్టి అది వ్యక్తిగతమైనది కూడా అవుతుంది. అది ఏదో ఒక రకమైన మానవాతీత అనుగ్రహం కాదు అని భగవాను చెప్పదలుచుకున్నారు. అనుగ్రహం అంతటా ఉంది. దానిని పొందటం, పొందకపోవడం నీ తలనొప్పి అని భగవాను ఉద్దేశం కాదు. అది అలా ఉండదు. అనుగ్రహం అంతటా ఉంది, కానీ మీరు దాన్ని అనుభూతి చెందలేకపోతున్నారు. గురువు మీకు దాన్ని అనుభూతం అయ్యేలా చూస్తారు. అంతేకాని ఆ కారణంగా అనుగ్రహాన్ని సృష్టించరు. అంతటా అన్ని వేళలా ఉండేటటువంటి ఆ అనుగ్రహాన్ని మీరు ఆనందంగా అనుభవించడానికి గురువు దోహదపడతారు. భక్తుడు: గురువుగారు, వ్యక్తిగతమైన అనుగ్రహం అని మీరు అన్నారు కదా, దాని గురించి కొంచెం వివరంగా చెబుతారా? గురువుగారు: దీనిని గురించి చాలా రకాలుగా చెప్పవచ్చు. చూడండి, ఇప్పుడు మంచి గాలి వీస్తుంది. ఈ గాలి కోసమే నేనొచ్చాను. అయితే నేను 24 గంటలు నా గదిలోనే ఉంటాను. ఈ కొద్ది నిమిషాలు మాత్రమే నేను డాబా మీదకు వచ్చి ఈ గాలిని ఆస్వాదిస్తాను. మీరు కూర్చొని ఉన్న స్థలములోకి బాగా గాలి వస్తుందనుకోండి. గురువుగారు, ఇక్కడికి గాలి బాగా వస్తుంది, దయచేసి ఇక్కడికి వచ్చి కూర్చోండి అని అంటారు. అప్పుడు మీరు గురువుగారులాగా వ్యవహరిస్తూ నేనిక్కడ కూర్చొని ఆ చల్లని గాలిని ఆస్వాదించడానికి తోడ్పడుతున్నారు. అంతే. నేను మీ సూచనను అనుసరించి ఇక్కడికొచ్చాను. అప్పటికే చల్లని గాలి అక్కడ ఉన్నది. భక్తుడు: కాబట్టి అనుగ్రహ ప్రవాహం ఎప్పుడూ ఉంది. గురువుగారు: అవును, అనుగ్రహ ప్రవాహం ఎప్పుడూ ఉంది. భక్తుడు: అలా అయితే అనుగ్రహాన్ని స్వీకరించడానికి అనువైన స్థితిలోనూ స్థానంలోనూ మేము లేము అనేది కూడా నిజమేనా? గురువుగారు: అవును, అది కూడా నిజమే. అప్పుడు గురువు తాము వ్యక్తిగతంగా కురిపించే అనుగ్రహాన్ని సరి అయిన దిశలో మీకు అందేలా చేసి అంతటా నిండి ఉన్న అనుగ్రహాన్ని మీకు అనుభవం అయ్యేలా చేస్తారు. అది పద్ధతి. భక్తుడు: గురువుగారు, సద్గురువు పట్ల ప్రేమ అనేది అనుగ్రహం వలన కలుగుతుందా, లేక మేమే ప్రేమ కలిగేలా చేసుకోవాలా? గురువుగారు: సద్గురువు మీకు ప్రసాదిస్తున్న ప్రేమను అనుభవించనీయకుండా
ఏదైనా అడ్డుపడుతున్నప్పుడు ఆ అడ్డాన్ని తొలగించుకోవడానికి మీ ప్రయత్నం అవసరం. అడ్డంకులను తొలగించుకోవడానికి మీరు చేసే ప్రయత్నం ఆ ప్రేమను మీరు మరింతగా అనుభవంలోనికి తెచ్చుకోవడానికి దోహదం చేస్తుంది. మీకు నిజంగా ఆకలి లేకపోతే, తినాలనే ఇచ్చ లేకపోతే, మీకు విందు భోజనం పెట్టినా మీరు దానిని ఆస్వాదించలేరు. అది అలాగే ఉంటుంది. కొన్నిసార్లు మీకు నిజంగా తినాలని ఉండి, బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం దొరకకపోయినా మీరు బాధపడతారు. భక్తుడు: మరైతే ఆ అడ్డంకులను తొలగించుకోవడం ఎలా గురువుగారు? అది మన ప్రయత్నం వల్ల జరుగుతుందా? లేక సద్గురువు అనుగ్రహం వల్ల జరుగుతుందా? గురువుగారు: రెండు ఉంటాయి. భక్తుడు: అనుగ్రహాన్ని పొందడంలో మాకేదైనా అడ్డంకి ఉన్నప్పుడు దానిని తొలగించుకోవడానికి మేమెలా ప్రయత్నించాలి? గురువుగారు: అది సదరు వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అనుగ్రహాన్ని ఒక ప్రత్యేకమైన విధంగా అనుభవంలోకి తెచ్చుకోవాలి అనుకుంటారు. దానిని ఆధారంగా చేసుకొని మీ అవసరం తీరే పద్ధతిలో మీరు ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరికి ఎవరి మార్గం వారికి ఉంటుంది. అందరికీ వర్తించే సార్వజనీనమైన నియమాలు అంటూ ఉండవు. ఒక వ్యక్తికి ఇలా చెయ్యాలి అని నేను చెప్పాననుకోండి, అది మరొక వ్యక్తికి వర్తించకపోవచ్చు. భక్తుడు: కానీ గురువుగారు, నేను సద్గురు సన్నిధిని గాఢంగా అనుభూతి చెందుతున్న క్షణాలలో ఆ సన్నిధే నేను ఆ అనుభవాన్ని నిలుపుకునేలా చేస్తూ నన్ను తనతో తీసుకువెళ్తున్నట్లు అనిపిస్తుంది. గురువుగారు: నేను చెప్పేదేంటంటే, ఆ సన్నిధి ఎప్పుడూ ఆ పని చేస్తూనే ఉంది. కానీ కొన్ని సందర్భాలలోనే నువ్వు అలా భావించడం జరుగుతుంది. మీకున్న అడ్డాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తే ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆ సన్నిధే తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ సన్నిధి ఎల్లప్పుడూ ఉంది. మీ భారాన్ని భరిస్తూ మిమ్మల్ని తీసుకెళ్తూనే ఉంది. మీ భారాన్ని మీరు ఎక్కువగా అనుభూతి చెందడం వలన మిమ్మల్ని ఎత్తుకొని తీసుకెళ్తున్నారనే విషయాన్ని అనుభూతి చెందడం లేదు. మీ అలవాట్ల భారం తగ్గినప్పుడు మీకు మీరు తేలికగా అనిపిస్తారు. ఎవరో మిమ్మల్ని ఎత్తుకొని తీసుకెళ్తున్నట్లుగా తోస్తుంది. భక్తుడు: గురువుగారు, అనుగ్రహాన్ని గురించి మరి కాస్త చెబుతారా? గురువుగారు: మీలోని పరిపూర్ణత్వ భావనను మీరు వాస్తవం చేసుకొని స్పష్టంగా అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించి ఇక ఈ ప్రయత్నాలన్నీ విఫలం అయినప్పుడు మీ ప్రయత్నాలతో, మీ అర్హతలతో సంబంధం లేకుండా మీకేదైనా లభించినప్పుడు దానిని అనుగ్రహం అని అంటారు. అది దానంగా ఇచ్చినట్లు కాకుండా ప్రేమతో ఇవ్వబడినదిగా ఉండాలి. భక్తుడు: సద్గురువు ద్వారా లభించింది అయి ఉండాలా? గురువుగారు: మీకు దానిని అలా ఎవరైతే ఇస్తారో వారే సద్గురువు. భక్తుడు: మనం సద్గురు కృపను గ్రహించగలగాలి అన్నారు. అంటే బాబాను పిలవడం ద్వారా, మన ప్రార్థనల ద్వారా కృపకు పాత్రులమవుతామా? గురువుగారు: అవును. అనుగ్రహాన్ని గ్రహించడం అంటే అది ఎక్కడో దాగి ఉందని కాదు. అనుగ్రహం ఎప్పుడూ మీ తలుపు దగ్గరే ఉంది. సద్గురు కృపను గ్రహించడం అంటే ఆ తలుపు తెరవడమే. అది చేస్తే చాలు. కరెంటు ఫ్యానుకు అనుసంధానమయ్యే ఉంది. మనం ఫ్యాన్ స్విచ్ వెయ్యడం ద్వారా దానిని కరెంటుతో కలుపుతాము. కానీ కరెంటు అక్కడ అప్పటికే ఉంది. భక్తుడు: కాబట్టి మరో రకంగా చెప్పాలంటే ఈ విషయం మొత్తం మనం అనుగ్రహం స్వీకరించడం అనేది మనకు దాని పట్ల గల ఇచ్ఛ, మనకు గల సంసిద్ధత వద్దకు వస్తుంది. అదే కదా కీలకం. గురువుగారు: అవును, స్వీకరించడానికి మీకు గల సంసిద్ధతే కీలకం. మీ సంసిద్ధత తిరిగి మీ అవసరం మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ ఫ్యాన్ సిద్ధంగానే ఉండవచ్చు. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మనకు ఫ్యాన్ అవసరం లేదు. అందుకని స్విచ్ వెయ్యము. ఇది చిన్న విషయమే కదా. కానీ స్విచ్ వేస్తే తిరగడానికి, మనకు చల్లదనాన్ని ఇవ్వడానికి ఫ్యాన్ సిద్ధంగా ఉంది. అనుగ్రహం అలాగే ఉంటుంది.
కరెంటు పోవడం లాగా అనుగ్రహం పోవడం అంటూ ఉండదు. అనుగ్రహం అవధులు లేని సాగరములా అక్కడ ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय.